హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి పల్లీల కారం పొడి. మన ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలాంటి పొడిని మనం చేసి పెట్టుకున్నామంటే 2-3 మంత్స్ అయినా పాడవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మనం కర్రీస్ కూడా అవసరం లేదు. ఇలాంటి పొడిలు చేసి పెట్టుకుంటే ఒక స్పూన్ వరకు ఈ పొడిని వేసుకొని కాస్తంత నెయ్యిని వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని పల్లీలని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను నేను. వీటన్నిటిని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని గింజ లోపల వరకు వేగేంత వరకు మనం కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు ఎక్కువగా చేయాలి అనుకుంటే డబల్ క్వాంటిటీ వేసుకొని నేను చేసినట్టుగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లీలన్నింటినీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గింజ అనేది లోపలి వరకు వేగి ఇలా పొట్టుగా పైకి వచ్చేసేయాలి. ఇంతవరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని 2 రెబ్బల కరివేపాకుని కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గోలి సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని చింతపండు కూడా తడిదనం పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇక్కడ మనం ఒక కరివేపాకుని తీసుకొని ఇలా కరకరలాడుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ మనం ఇందులోకే పల్లీలని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1.5 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని అదేవిధంగా టేస్ట్కి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు వేసాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మొత్తం అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చల్లారనివ్వాలి. మనం స్టవ్ అనేది ఆన్లోనే పెట్టుకొని కారం వేసుకున్నామంటే కుమ్టు వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు కారాన్ని వేసేసుకొని ఒక్కసారి మనం మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని వీటన్నిటిని ఒకసారి చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకొని ఈ పల్లీల కారం పొడి చాలా ఈజీగా మనం చేసుకొని 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10-11 వెల్లుల్లిని రెబ్బల్ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతటిని మిక్సీ పట్టేసుకొని చూస్తున్నారు కదా, బరకగా చేసుకోవాలి. మధ్యలో మనం ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఒకే విధంగా మిక్సీ పట్టేసుకున్నామంటే మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి ఆపుతూ మిక్సీ పట్టేసుకొని ఇలా పక్కకి తీసుకొని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే ఈ కారం పొడి ఇష్టం లేని వాళ్ళు అనేవాళ్ళే ఉండరు. కాబట్టి ఒక్కసారి రుచి చూపించండి. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా కుదిరిందో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ప్లీజ్ నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.